జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మ భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతలో చతుర్దశాధ్యాయ అంటే 14వ అధ్యాయాన్ని గుణత్రయ విభాగ యోగ చెప్పుకున్నాం మనం. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. పరమాత్మ భగవంతుడు ఇలా చెప్తున్నాడు, ఏ జ్ఞానం వల్ల మునులు మోక్షాన్ని పొందారో ఆ ఉత్తమ జ్ఞాన మార్గాన్ని నీకు మళ్ళీ చెబుతున్నాను, విను. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధమ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయన వ్యధంతి చ. ఈ జ్ఞానయోగాన్ని ఆచరించిన వాళ్ళు ఆ స్వరూపాన్ని పొంది జనన మరణాల నతిక్రమిస్తారు. మమయో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, త్రిగుణాత్మకమైన మాయ అనే ప్రకృతే నాకు గర్భస్థానం. దానిలో క్షేత్రబీజాన్ని నాటగా సర్వభూత సృష్టి జరుగుతోంది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవం దియాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. అనేక గర్భాల నుండి పుట్టిన శరీరాలన్నిటికీ ప్రకృతి తల్లి. బీజాన్ని నాటే నేనే తండ్రిని. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహేనమవ్యయం. భౌతిక ప్రకృతి సత్వరజస్తమములనే 3వ గుణాలతోనూ కూడి ఉంటుంది. నిర్వికారుడైన జీవికి ప్రకృతితో సంపర్కం కలిగినప్పుడు ఆ త్రిగుణాల చేత బద్ధుడవటం జరుగుతోంది. తత్ర సత్యం నిర్మలత్వాత్ ప్రకాశగమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. ఆ గుణాలలో సత్వగుణం పరిశుద్ధమైంది. అది ప్రకాశాన్ని కలిగించి పాపాల నుండి దూరం చేస్తుంది. ఈ గుణోద్భాసితులు సౌఖ్యం, జ్ఞానం అనే వాటితో బద్ధులవుతారు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అర్జున, రాగమయమైన రజోగుణం కామమోకాంక్షాదుల సంపర్కం వల్ల ఆపేరువిస్తోంది. ఆ గుణానికి బద్ధుడైన జీవుడు కర్మలచే బద్ధుడవుతాడు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అజ్ఞానం నుంచి జనించే తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచివేస్తుంది. సోమరితనం, నిద్ర, పొరపాటు అనే వాటితో బద్ధులను చేస్తుంది. సత్వం సకే సంజయతి రజః
కర్మణి భారత జ్ఞానమావృత్యు తు తమః ప్రమాదే సంజయచ్యుత. ఓ భారతీయుడా, సత్వగుణం జీవుణ్ణి సుఖబద్ధుడిగాను, రజోగుణం కర్మనునిగాను మార్చుతాయి. తమోగుణం జ్ఞానాన్ని మరుగుపరచి ప్రమాదాలను కల్పిస్తుంది. రజస్తమసమచ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమచ్చైవ తమస్సత్వం రజస్తదా. అర్జున, ఒకప్పుడు రజస్తమో గుణాలను అణచి సత్వము మరొకప్పుడు సత్యతమో గుణాలను మించి రజోగుణము ఇంకొకప్పుడు సత్వ రజోగుణాలను గెలిచి తమో గుణము ఆధిపత్యం వహిస్తుంటాయి. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానో యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిచ్యుత. ఎప్పుడైతే సర్వేంద్రియ ద్వారాలు కూడా జ్ఞానరూపమైన కాంతిచే ప్రకాశిస్తుంటాయో అప్పుడు సత్వగుణం వృద్ధి చెందినట్లుగా గ్రహించు. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమశ్రుః, రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణ వృద్ధిలో లోభం, ప్రవృత్తి కార్యాచరణ పట్ల ఆసక్తి, అశాంతి, ఆశలు కలుగుతాయి. అప్రకాశో ప్రవృత్తిచ్చ ప్రమాదో మోహ ఏవ చ, తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. తమోగుణ వృద్ధిలో అప్రకాశం, ప్రవృత్తి రాహిత్యం, సోమరితనం, ప్రమాదం, మూర్ఖత్వం కలుగుతాయి. యథా సత్యే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృతు, తదోత్తమవిలాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణ దృష్టిలో మరణించిన వాడు బ్రహ్మజ్ఞానులు పొందే ఉత్తమ లోకాలను పొందుతాడు. రజసి ప్రళయం గత్వా కర్మసన్నిషు జాయతే, తథా ప్రలీనస్తమసి మూఢయో నిషు జాయతే. రజోగుణ వృద్ధిలో మరణించిన వాడు కర్మాసక్తమైన మానవ జన్మను, తమోగుణ వృద్ధిలో చనిపోయిన వాడు పశుపక్షాల జన్మలను పొందుతారు. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. సత్వగుణాంకితమైన కర్మల వల్ల అమలైన సౌఖ్యం, రాజస కర్మల వల్ల దుఃఖం, తామరస కర్మల వల్ల అవివేకము కలుగుతాయి. సత్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభ ఏవ చ, ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణం వల్ల జ్ఞానము, రజోగుణం వల్ల లోభము కలుగుతాయి. తమోగుణం వల్ల అజ్ఞానం, భ్రాంతి, ప్రమాదాలు ఏర్పడతాయి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, మధ్యే తిష్టంతి రాజసాః, జగన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సాత్వికులకు ఉత్తములైన ఊర్ధ్వలోకాలు, రాజసులకు అంటే మానవలోకం, తామసులకు నీచమైన అధోగతులు కలుగుతాయి. నాణ్యో గుణేభ్యః కర్తారం యథా ద్రష్టానుపశ్యతి, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో జిగచ్చతి. సమస్త వ్యాపారాలను కూడా ఈ త్రిగుణాల కంటే వేరైన కర్త ఎవడూ లేడని, పరమాత్మ ఈ గుణత్రయానికి అతీతమని తెలుసుకున్నవాడు నా భావాన్ని పొందుతాడు. గుణానేతానతిత్య త్రిం దేహి
దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. దేహి అంటే బద్ధజీవుడు ఈ త్రిగుణాలను అతిక్రమించగలిగినప్పుడే జన్మ మృత్యు జరాది దుఃఖాల నుంచి తరించి బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. అర్జునోవాచ క్లైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతితో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, సత్వరజోస్తమ గుణాలను అతిక్రమించిన వాడి లక్షణాలు ఏమిటి, వాడి ఆచరణ ఎలాంటిది, అసలు ఈ మూడు గుణాలను దాటే విధానం ఏమిటి అంటే అప్పుడు స్వామి శ్రీ భగవాను వాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేన చ పాండవ సద్వేచ్చి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఉదాసీనవదాసీనో గుణర్యో న విచార్యతే గుణవర్తంత ఇత్యేవ యో వతిష్టతి స్నేహతే. సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాస్మకంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్య ఉచ్యతే. కృష్ణ పరమాత్మ ఇలా చెబుతున్నారు, అర్జున, ఎవడైతే ఈ గుణాల యొక్క వ్యక్త రూపాలైన ప్రకాశ, ప్రవృత్తి, మోహాలు ప్రాప్తించినా ద్వేషించక, ప్రాప్తించకపోయినా వాటిని ఆశించక, సాక్షిమాత్రుడుగా ఉండి గుణధర్మపరమైన కర్మలకు తన కర్తృత్వాన్ని జోడించక వాటి సస్వభావతను గ్రహించి సుఖదుఖాలను రెండింటినీ సమభావంలో చూస్తూ తన యందే సుప్రతిష్ఠితుడై మట్టి, రాయి, బంగారాలపై సమభావంతో ఉండి ప్రియాప్రియాలకు సముడై ధీరుడై నిందాస్తులు మానవామాన అందును శత్రుమిత్రులందును సమబుద్ధితో ఉండి నిస్సంకల్పుడై ఉంటాడో వాడే గుణాతీతుడుగా చెప్పబడతాడు. తర్వాత మంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాం సమతీత్రైతాం భ్రమభూయాయ కల్పతే. నిత్యము నన్నే నిశ్చల భక్తితో సేవించేవాడు త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వాన్ని కరువుడవుతాడు. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖసైకాంతికస్య చ. పరబ్రహ్మకు, అవినాశనమైన మోక్షానికి, ధర్మానికి, సచ్చిత్ ఆనంద రూపైక నిరాకార బ్రహ్మానికి అన్నింటికి నేనే మూలాధారుడై ఉన్నాను. అది అర్జునుడికి ఈ రకంగా గుణత్రయ యోగాన్ని స్వామి తెలియవచ్చారు. శ్రీమద్భగవద్గీత నోపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయ. ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగ మన 14వ అధ్యాయము సమాప్తము. అది అమ్మా, ఈ రకంగా మనకి 18 అధ్యాయాలంటే మనం 14 దాకా ఇప్పుడు వచ్చాం కనుక 4 అధ్యాయాలు ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ.
శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధయే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. మనం చక్కగా 14 అధ్యాయుల దాకా అధ్యయనం చేసుకున్నాం. ఆ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని అందరూ కూడా ఉంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.